ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా అడ్డు తొలగించుకోవడం కోసం మనీషా ఈ ప్రయోగం చేసింది, కానీ మిత్రగారికైతే హాని తలపెట్టడానికి కాదు. అయినా ఒక మనిషిని చంపేటంత పెద్ద పేలుడు క్వారీలో ఎందుకు జరిగినట్టు? మనీషా చిన్నగానే ప్లాన్ చేస్తే అంత భారీగా పేలుడు ఎందుకు అయినట్టు? లక్ష్మి, లక్ష్మి నిన్నే. మిత్రగారు, పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియనంత పరధ్యానంగా ఉన్నావేంటి? ఏం లేదు మిత్రగారు. ఏదో ఉందని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏమీ లేదని చెప్తే ప్రయోజనం ఏముంది? చూడు లక్ష్మి, సంజనకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. రేపు నిశ్చితార్థం కూడా జరగబోతుంది. సంజన సంతోషంగా ఉందంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు కదా. కానీ నీ మొహంలో ఆ సంతోషం కనిపించడం లేదు. అసలు ఏమైంది? క్వారీలో పేలుడు జరిగింది కదా మిత్రగారు. ఆ పేలుడు వెనక ఎవరిదో హస్తం ఉంది. ఆ ప్రమాదం ఎవరో కావాలని చేస్తేనే జరిగింది. ఎవరి ప్రమేయం లేకపోతే పేలుడు ప్లాన్ చేయని రోజున అంత పెద్ద ప్రమాదం ఎందుకు జరుగుతుంది? దాని గురించి ఆలోచిస్తున్నాను. లక్ష్మి, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది జరిగిపోయిన ప్రమాదం గురించి కాదు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి. నీకెన్నిసార్లు చెప్తున్నా అర్థం కావడం లేదు. బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. మీ చుట్టూ ఏదో ప్రమాదం ఉందని తెలిసాక కూడా ఎలా ప్రశాంతంగా నిద్రపడుతుందండి? చూడు లక్ష్మి, నాకెవ్వరూ శత్రువులు లేరు. ఉన్న శత్రువు ఒక్కడే, వాడే ప్రవీణ్ మిట్టల్. వాడు కనిపించినప్పుడల్లా నోటికొచ్చినట్టు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. అంతెందుకు, ఈరోజు కూడా రోడ్డు మీద కనిపించాడు. నీ అంతు చూస్తాను, మీ ఫ్యామిలీని నేలమట్టం చేస్తాను అంటూ నోటికొచ్చిన ప్రతిజ్ఞలన్నీ చేశాడు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎంత మార్చాలని చూసినా మార్పు రాదు. అయితే ఆ పేలుడు వెనక ప్రవీణ్ మిట్టల్ హస్తం ఉందంటారా? వాడికంత సీన్ లేదు లక్ష్మి. పగతో వాగుతాడు గాని పట్టుదలతో చేసే అంత పట్టు వాడికి లేదు. ఆ ప్రవీణ్ మిట్టల్ అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అంటే మీ మీద, మన ఫ్యామిలీ మీద గురి పెట్టినట్టే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.